హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తున్నారు. లేటెస్ట్గా మరో వివాదంలో చిక్కుకున్నారాయన. కరీంనగర్ కలెక్టరేట్లో జరిగిన ఘటన చినికి గాలివానలా మారింది. ఈ గొడవ తర్వాత అరెస్ట్ అయిన కౌశిక్ రెడ్డి బెయిల్పై బయటకొచ్చారు. అయితే కౌశిక్ రెడ్డి తీరుపై మాత్రం సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆయన తీరు బీఆర్ఎస్కే మైనస్ అనే వాదన కూడా వినిపిస్తోంది. అయితే కౌశిక్ రెడ్డి గతంలోనూ ఎన్నో వివాదాల్లో చిక్కుకున్నారు. ప్రస్తుతం కరీంనగర్ కలెక్టరేట్లో ప్రభుత్వ పథకాలపై చర్చ జరుగుతున్న సమయంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ అలాగే హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. ఆవేశంలో చేయి చేసుకున్నంత పనిచేశారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. పక్కనే ఉన్న వాళ్ళు స్టేజ్పై ఉన్న ముగ్గురు మంత్రులు వారించినా కూడా ఆయన వెనక్కు తగ్గకపోవడంతో ఇరువురిని బయటకు తీసుకెళ్లారు. ఈ గొడవ మరింత రాజుకోవడంతో అసెంబ్లీ స్పీకర్ను కలిసిన ఎమ్మెల్యే సంజయ్ కౌశిక్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. ఇక తమ ఎమ్మెల్యే సంజయ్ పై కౌశిక్ రెడ్డి దురుసుగా ప్రవర్తించారంటూ ఆయన పిఏ అలాగే కరీంనగర్ కలెక్టరేట్లో గందరగోళం సృష్టించారంటూ ఆర్డీఓ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే కరీంనగర్ లైబ్రరీ చైర్మన్ మల్లేశం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మరో కేసు, ఇలా కౌశిక్ రెడ్డిపై 4 కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే జనవరి 13న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అరెస్టు చేశారు పోలీసులు. ఆ తర్వాత మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడంతో ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. అయితే కౌశిక్ రెడ్డి సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ సంజయ్ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ వివాదంపై నివేదిక తెప్పించుకుని పరిశీలిస్తున్నామన్నారు అసెంబ్లీ స్పీకర్. ఇక బంజారాహిల్స్ సిఐ విధులు అడ్డుకున్న వ్యవహారంపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై 2 నెలల క్రితమే కేసు నమోదైంది. ఈ కేసులోనూ విచారణకు హాజరయ్యారు కౌశిక్ రెడ్డి. డిసెంబర్ 4న కౌశిక్ రెడ్డి తన అనుచరులతో కలిసి బంజారాహిల్స్ పిఎస్కు వెళ్లారు. తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని ఫిర్యాదు చేసేందుకు వచ్చిన సమయంలో సిఐ రాఘవేందర్ బయటకు వెళ్తుండగా ఆయన వాహనానికి తన వాహనాన్ని అడ్డుపెట్టి కౌశిక్ రెడ్డి హల్చల్ చేశారు. ఈ ఘటనపై సిఐ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేయడంతో మాసప్ ట్యాంక్ పిఎస్లో విచారణకు హాజరయ్యారు కౌశిక్ రెడ్డి. ఇదిలా ఉంటే ఎన్నికలకు ముందు కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు కౌశిక్ రెడ్డి. మీరు ఓటు వేయకపోతే మా ముగ్గురి శవాలను చూస్తారని, మీరు ఓటు వేసి గెలిపిస్తే విజయయాత్రకు వస్తాను, లేదంటే శవయాత్రకు మీరు రండి అంటూ ఓటర్లను హెచ్చరించినంత పనిచేశారాయన. ఇది ఓటర్లను బ్లాక్మెయిల్ చేస్తున్నట్టుగా ఉందంటూ అప్పట్లో హన్మకొండ జిల్లా కమలాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక ఎన్నికల సమయంలో తాను చేసిన వ్యాఖ్యలపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఇక ఇటీవల ఎమ్మెల్యే అరికపూడి గాంధీతోనూ సవాళ్లు ఛాలెంజ్ల పర్వం నడిచింది. మీ ఇంటికొస్తా జెండా ఎగరేస్తా అంటూ కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అరికపూడి గాంధీ తీవ్రంగా స్పందించారు. కౌశిక్ రెడ్డి రాకపోతే తానే స్వయంగా అతని ఇంటికి వెళ్తానని సవాలు చేసి మరీ అన్నట్టుగానే తన అనుచరులతో హైదరాబాద్ కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి నివాసానికి చేరుకోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అప్పట్లో కేసులు కూడా నమోదయ్యాయి. ఇదిలా ఉంటే గతేడాది అక్టోబర్లో కుటుంబ సమేతంగా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనానికి వెళ్లిన కౌశిక్ రెడ్డి దర్శనం అనంతరం ఆలయ మాడ వీధుల్లో ఫోటోషూట్, రీల్స్ చేయడం పైన భక్తులు మండిపడ్డారు. పవిత్రమైన ప్రదేశంలో ఇలాంటి పిచ్చి పనులేంటని భక్తులు కౌశిక్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక బాధ్యతాయుత పదవిలో ఉన్న కౌశిక్ రెడ్డి ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సింది పోయి వార్తల్లో నిలవడం కోసం దిగజారిపోతున్నారని విమర్శలు వెల్లువెత్తాయి. విహెచ్పి నేత సుభాష్ చంద్ర కౌశిక్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. దీంతో పటాన్చెరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు యాదాద్రి ఆలయంలో రీల్స్ చేసి హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించారంటూ విహెచ్పి నేత సుభాష్ చంద్ర ఇచ్చిన కంప్లైంట్తో కేసు ఫైల్ అయింది. ఇలా వరుస ఘటనలతో కౌశిక్ రెడ్డి వ్యవహార శైలితో బీఆర్ఎస్ నేతలు తలలు పట్టుకుంటున్నారు. కౌశిక్ రెడ్డి తీరు సరిగా లేదని, ఆయన చేస్తున్న ఓవర్ యాక్షన్ పార్టీకే నష్టం అంటున్నారు కొందరు గులాబీ శ్రేణులు. అలాగే ఆయన కోవర్టుగా కూడా వ్యవహరిస్తున్నారని, అంతేకాకుండా ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తున్నారని కూడా మరికొందరు విమర్శిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.